హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు ప్రిపేర్ చేసే రెసిపీ బంగాళదుంపలు చిప్స్. 2 బంగాళదుంపలు తీసుకొని బాగా కడుక్కొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చిప్స్ లాగా కట్ చేసుకొని పలుచగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాన్ని ఏమో ఎండలో పెట్టాలండి. కొంచెం ఎండిపోతేనేమో అదంతా పచ్చి మొత్తం లాగుతుంది కదా. ఎండిపోయిన తర్వాతనేమో వేరే కళాయిలోనేమో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడి చేసుకొని ఈ చిప్స్ని, ఇవి బాగా ఎండిపోయినాయి కదా, ఈ చిప్స్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని వేపుకుంటున్నానండి. వేపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి దానిలో చిన్న ఉప్పు, చిన్న కారం, చిన్న నిమ్మకాయని పిండితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ అంటారు కదా, అలా బయట ఫుడ్ ఏది ఇవ్వకుండా ఇలాగా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మా అబ్బాయి అయితే ఇప్పుడు ఇవే చేయమంటాడనేసి ఈరోజేమో స్కూల్లో లంచ్ బాక్స్ కోసమని ఇవి ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న కారం, చిన్న ఉప్పు, చిన్న నిమ్మకాయ పిండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అబ్బాయికి క్యారేజ్ లంచ్ బాక్స్తో ఇచ్చాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూడా తిన్నాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి చిప్స్. ఇలా చేసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. బయట ఫుడ్ తింటే ఏ ఆయిల్ వాడుతున్నారో ఏంటో తెలియదు కదండి. అందు గురించనే మా అబ్బాయి కోసం అయితే ఇలా నేను ప్రిపేర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.